కాలేయ సమస్యలనేవి ఎక్కువగా పెద్దల్లోనే కనిపిస్తాయనుకుంటారు చాలామంది. నిజానికి పెద్దల్లో అంత కాకపోయినా పిల్లల్లోనూ కాలేయ సమస్యలు కనిపిస్తుంటాయి. తరచూ అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు చర్మం పచ్చగా మారడం ఇవన్నీ పసి కాలేయంలో సమస్యలు తలెత్తుతాయని తెలిపే సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలకు తగిన వైద్య సాయం అందేలా చూడాలని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కాలేయ సమస్యల తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పెసిఫిక్ డిసీజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ మనం సాధారణంగా మందులు వాడితే తగ్గిపోతాయి. కొన్ని లివర్ ప్రాబ్లమ్స్కి సర్జరీ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలియరీ అట్రీసియా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి డెఫినెట్లీ సర్జరీ అనేది అవసరం పడుతుంది. అలాగే ఇంకొన్ని లివర్ ప్రాబ్లమ్స్ లైక్ కొలిడోకల్ సిస్ట్ కానీ ఇవేమన్నా అయితే వాటికి కూడా సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఇది కాకుండా ఇప్పుడు నార్మల్ మనం జన్యుపరమైన లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వాటికి స్పెసిఫిక్ డిసీజ్ ట్రీట్మెంట్ అనేది మందుల ద్వారా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆ లివర్ డిసీజ్ మనం ఆల్రెడీ చేయి దాటిపోయి ఆల్రెడీ లేట్ స్టేజ్లో తెలుసుకున్నప్పుడు లివర్ డిసీజ్ కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు అప్పుడు కూడా పిల్లవాడి యొక్క న్యూట్రిషన్ స్టేటస్ అవన్నీ మెయింటైన్ చేసి ఆ లివర్ డిసీజ్ కాంప్లికేషన్స్ అన్ని కంట్రోల్ చేసి ఇంకా ఫైనల్ ఆప్షన్ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట.